ఊరిని ఎవడు శాతవాడు చేసిన అర్థమైతలేదు కానీ అంటలేదు బుద్ధి తెలియదు లేస్తే పని బుద్ధి తెలియదు తినకూడేమో పైకి అంటలేదు అనుకున్న పనులేమో అసలే అయితలేవు. ఇంకా మ్యాటర్లోకి వస్తే వద్దురా బిడ్డ నీకు దండం చేస్తా వద్దురనైనా 4 ఏళ్ల తర్వాత కట్టుకుందరా ఇల్లా అంటే చెల్లి ఎవరి మాట అయినా మీ మాట అసలైనా అనుకుంటా 3 ఏళ్ల కింద ఇక్కడ కనిపిస్తున్న ఈ పనికి మన ఈ ఇంటికేషన్ అప్పు దెబ్బకు ఉన్న పొలం ప్లాట్ అన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా ఇట పైకి 5 లక్షల అప్పు ఉంది ఇల్లు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఊరిని గంత ఖర్చు ఎందుకైందంటే మా ఊర్లో మేస్త్రి తక్కువ ఇంజనీర్లు ఆ ఇంజనీర్లు చేసిన పనితనానికి గింత ఖర్చు అయింది. ఇంత దళిద్రం చుట్టుకున్న నాకు పిల్లని నడుస్తారు అని చెప్పేసి బుగులైంది. కంటికేమో కొనుక్కు కరువు అయింది. ఈ గ్యాప్ లో మన షార్ట్ ఫిల్మ్ ఏమో ఆగిపోయింది. ఊరిని షార్ట్ ఫిల్మ్ అయిపోయింది అంటే మేము బాడకావంటే గిన్నిగా టెన్షన్ పెట్టుకుని ఆడికెళ్తాం మా షార్ట్ ఫిల్మ్ అట్లా అని చెప్పేసి తీయనని చెప్తలేను మా నాకున్న ఫైనాన్షియల్ ఫ్యామిలీ టెన్షన్ల మధ్య చిన్న గ్యాప్ ఏమని అడుగుతున్నాను. ఎందుకంటే నాకున్నది జస్ట్ 10 days టైం. 10 days తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయిన మూవీలోకి వెళ్ళిపోవాలి. ఆ మూవీ కంప్లీట్ కావడానికి ఎలాగో టైం పడుతుంది. ఈ గ్యాప్ లో మన వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోతాయి. నా హెల్త్ బాగాలేకుండా మీ కొరకు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియోకి లైక్ చేయకుండా పర్వాలేదు కానీ గింత దళితం చుట్టుకున్న నా మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి మా. ఇంకా మీకు గనక ఇల్లు కట్టాలని ఆలోచన ఉన్నా ఇల్లు కడుతున్నా అప్పు చేసి మాత్రం అస్సలు కట్టకండి మా. హెల్త్ బాగుంటే నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బై బై.